कजरा रे तेरे काले काले नैना कजरा रे गुंडू रब्बा रब्बा अंటుంది ఈ కుక్కలు ఎవరిని లోపల తెచ్చిళ్ళు ఏ నాకు ఏం మాట్లాడతాళ్ళు నేను చిండుబాయ్ అంకుల్ చిండుబాయ్ ఏందే కుక్కల్ని లోపల తెచ్చినావు కుక్క అనగానే అంకుల్ మంచిగా ఉండదు అంకుల్ ఏంది అంకుల్ నేనుండు మీ కొడుకు ఫ్రెండ్స్ గివినికి కుక్కలతో ఫ్రెండ్షిప్ ఏందో అసలు కుక్కలు పట్టడానికి కాల్ చేస్తా ఆగురా కుక్కల బాన అరే ఎక్కడున్నావురా అరే నువ్వు బయటికి రారా మీ అయ్యేందిరా బయటికి రా అరే ఎక్కడున్నావురా బయటికి రారా నువ్వు బయటికి రా వచ్చినావారా అరే మీ అయ్యేంద్రా మీ అయ్యకి చెప్పాలి నా గురించి నేను చిండుబాయ్ అనే కుక్క గిక్క అంటాండేంద్రా మీ అయ్యా అరే మీ అయ్యా ఏంద్రా ఇదే మర్యాదగా ఉండదురా చిండుబాయ్ ఎంత పెద్ద పేరు ఉండదురా కుక్కల వ్యాన్ పట్టుడేంద్రా నన్ను ఏమనుకుంటారా మీరు అందరూ అరే ఇంకోసారి అనకనరా మంచిగుండదు నీ అయ్యా అని కూడా చూడా ఏమైందిరా మొహం అట్లా పెట్టినావు అరే చెప్పురా గద్ద కొరికిందారా చెప్పు మసాజ్ చేపియలేను నాకు అనుకున్నారా నేను అనుకున్నా వీడు మళ్ళీ స్టార్ట్ చేస్తాడు మసాజ్ అని అనుకున్నా నేను స్టార్టా రాత్రి మొత్తం నాకు అదే గుర్తొస్తాను చింటుబాయ్ ఎన్ని కలలు కన్నా తెలుసా చింటుబాయ్ నేను ఏంద్రా నువ్వు నేపాలి బెంగాలీ అరే గోవాలో ఉన్నప్పుడు చెప్పవారా మసాజ్ అని ఇప్పుడు చెప్తాను వచ్చేసినాగా గోవా నుంచి చింటుబాయ్ తొండి చింటుబాయ్ నేను అన్నిసార్లు చెప్పినా నేను నీకు చెప్పలేదంటాను ఇప్పుడు అరే కరెక్టేరా అక్కడ 2-3 సార్లే 20 సార్లు చెప్పాలి నాకు చెవులో ఇట్లా అంతే నీకు చేపించడం నీ మసాజ్ ఊకో చింటుబాయ్ ఇక పోనీతిరా గోవా నుంచి వచ్చేసినాం కదా పోనీతి అరే చింటుబాయ్ మనం ఊకే పోతామా చింటుబాయ్ గోవాకి ఏదో ఒక్కసారి పోయినాం తెలియదు ప్లాన్ వేసినావు నువ్వు పోయినాం అరే అట్లా అనుకుంటానవారా మళ్ళీ మనం పోము మళ్ళీ మసాజ్ చేపియాలని అనుకుంటానవా నువ్వు అదొక చిన్న ట్రిప్ రా గోవా అనేది చిన్న ట్రిప్ నెక్స్ట్ ట్రిప్ పోదాం మనాలి పోదాం మనాలి చింటుబాయ్ మనాలి అవునరా మనాలి పోదాం అక్కడ చేపిస్తుంది చింటుబాయ్ అక్కడ చైనా వాళ్ళు వస్తారు చింటుబాయ్ చైనా వాళ్ళు ఉంటారా అక్కడ అంచు చాచు చే అంటాడు చైనా వాళ్ళు అంచు చాచు చే అంటాడు చైనా వాళ్ళు ఏం నవ్వుతావురా నువ్వు అబ్బా సరేరా సరే పోదాం నెక్స్ట్ టైం మనాలి పోదాం ఓకే చింటుబాయ్ మనాలి పోదాం అరే మొన్న గోవా నుంచి 4-5 ఫుల్ బాటిల్ తెచ్చినాం చూడరా మందు బాటిల్ చింటుబాయ్ తేవాలనా తేపోదే ఓకే చింటుబాయ్ ఇప్పుడే తెస్తా లాలు దరువాదలెత్తడు బోనారు వండుగా తనగా వారిపోతుంది బాటిల్స్ ఇవి గాలి వాలుగా ఒగ్గులా పోవాలి గాయమైనదే నా గుండెకు తగిలి బాటిల్స్ ఎక్కడా కరిగా తెచ్చినావారా బాటిల్ ఏమైందిరా ఒకటి చెప్తా చింటుబాయ్ తిట్టద్దు చెప్పు ఫస్ట్ చెప్పురా ఏమైంది బాటిల్స్ లేవు చింటుబాయ్ ఏం మాట్లాడతాను నువ్వు అట్లాగా చింటుబాయ్ పోగొట్టినవారా బాటిల్ తెచ్చినా నేను ఏడో పోయినాయి కనిపించలేదు పోగొట్టినవారా నిన్ను తీసుకపోయి తప్పు పని చేసినా గారా నేను చింటుబాయ్ ఉర్రకు చింటుబాయ్ సారీ అరే నీకు ఒక్క పని కూడా చేత కాదరా నీకు అరే చింటుబాయ్ బ్యాగ్ పట్టుకొని బ్యాగ్ కూడా పట్టుకోరా సారీ చింటుబాయ్ సారీ ఎంత కష్టపడి రా నేను నువ్వు బిట్టు ఆ తెలంగాణ బార్డర్లు దాటిపించినాం ఆ బాటిల్ కూడా తేవడం రా నీకు సారీ చింటుబాయ్ సారీ ఎక్కడ పెట్టినావు చూడరా పోయి కరెక్ట్ అరే వెతికినా చింటుబాయ్ రూమ్ మొత్తం వెతికినా కనిపించలేవు చింటుబాయ్ అరే ఓయ్ చింటు ఓయ్ హాయ్ బిట్టు బయటికి రా చింటుబాయ్ అత్తానా బయటికి ఏడు బాయ్ తమ్ముడు చెప్పినా కదా చింటుబాయ్ అని అత్తాడు చూడు పరిచయం చేపిస్తా ఓకే బాయ్ ఓకే ఒక్క పని కూడా చాతర కాదు వీనికి సారీ చింటుబాయ్ సారీ ఏమైంది చింటుబాయ్ మొత్తం గరం ఉన్నావు ఏం చేసినావు రా చింటుబాయ్ నొర్రిచ్చినావేంది మళ్ళీ ఏమైంది చింటుబాయ్ ఏం లేదు బిట్టు మొన్న మనం ఆ తెలంగాణ బార్డర్ దగ్గర గోవా నుంచి వచ్చేటప్పుడు 4-5 బాటిల్ మనం కొన్నాం అక్కడ అవును ఇప్పుడు 4-5 బాటిల్ ఎంత కష్టపడి తెచ్చినాం బిట్టు అవును కష్టపడి తెచ్చినాం చింటుబాయ్ ఆ బాటిల్ అదే బిట్టు వీడు పోగొట్టిండంట ఆ బాటిల్ వీరికి ఇచ్చిన కనిపించలేదు ఇప్పుడు వెతుకుతాండి ఇంట్లో వీడు మొత్తం కనిపించలేదు బిట్టు చింటుబాయ్ ఆ బాటిల్ నా దగ్గర ఉన్నాయి చింటుబాయ్ నీ దగ్గర ఉన్నాయి ఆ బిట్టు అవి నువ్వే చింటుబాయ్ మొన్న నన్ను తీసుకుపోవని ఇచ్చినావు పోరాడు పోగొడతాడని ఇది అంతా ఉట్టిగేసినావు చింటుబాయ్ నా మీద ఎందుకు చింటుబాయ్ నువ్వు సారీ రా తప్పు నువ్వు చెప్తావు నా మీద దొరుకుతావు చింటుబాయ్ నువ్వే బిట్టు బిల్డర్కి ఇచ్చి నా మీద దొరుకుతావు అప్పటి నుంచి అరే చింటుబాయ్ కూడా తప్పులు చేస్తారా మర్చిపోయినా పోగొట్టినా గన్ని పెద్ద మాట్లాడినావు చింటుబాయ్ నాకు అరే చింటుబాయ్ మీద ఉర్రగరా చింటుబాయ్ ఏమంటే పడాలే మనం అరే ఏం తప్పు చేసినా ఇద్దరు నా మీద దొరుకుతారా మంచిగున్నది మీది అవును బిట్టు ఎక్కడి నుంచి వస్తానా బిట్టు అరే చింటుబాయ్ జిమ్ నుంచి వస్తానా చింటుబాయ్
చాలా రోజులు అయింది కదా గోవా పోయినప్పటి నుంచి వర్కౌట్ మొత్తం చేయలేను, మొత్తం తగ్గింది డైట్ మొత్తం. అవునా బిట్టు? అవును, అందుకే జిమ్ కి పోయినా ఇట్లా మస్తు వర్కౌట్ చేసిన బయటికి వచ్చిన మంచిగా పంపైంది బాడీ. బిట్టు బిల్డర్ అతను ఎవరు? వీడా? వీడు నా తమ్ముడు రా. అంటే తమ్ముడు అంటే మా జిమ్ మేట్ వీడు. ఓకే ఓకే బాయ్ ఓకే. బిట్టు బిల్డర్ బాడీ మస్తున్నాయి మనది. నేనేరా ట్రైనింగ్ ఇచ్చిన మనోనికి. ఊకే నా వెనుక తిరుగుతాడు కదా, నేనే ట్రైనింగ్ దా. బాడీ సూపర్ ఉన్నది. థ్యాంక్ యూ. నీ లెక్క అనుకున్నావు అరవాన్ని. వాడు ఎంత మంచిగా డైట్ మెయింటైన్ చేస్తాడు తెలుసా అరవాడు. రెగ్యులర్ ఉంటాడు జిమ్ కి, రెగ్యులర్ ఉంటే బాడీ పెరుగుతుంది రా. నీ లెక్క అనుకున్నావు అరవాన్ని. బిట్టు బిల్డర్ నీకంటే సూపర్ ఉన్నది బిట్టు బిల్డర్ బాడీ మనోంది. యాప్స్ చూడు, చూపి బ్రో. అబ్బా బిట్టు బిల్డర్, అరే నాకు కూడా ఉన్నాయి యాప్స్. నీకు అసలు తుకడాలే లేవు. మనోనికి మస్తు ఉన్నది చూడు బాడీ. అరే ఊకోరా ఉర్రాకరా. హ్యాండ్స్ చూపి బ్రో. అబ్బా అరే నా బైసెప్ చూడరా, నాకు కూడా ఉన్నాయి. లెగ్స్ ఏంది బిట్టు బిల్డర్ నీకంటే మస్తు ఉన్నాయి. నీకు అసలు బాడీ లేదు బిట్టు బిల్డర్, బాడీ లేదు. నేను గ్యాప్ ఇచ్చిండ్రా జిమ్, లేకపోతే నాది అతనికంటే ఫుల్ ఉండేది ఉబ్బి. నాకు మసాజ్ చెప్పావా? నీకు బాడీ లేదు బిట్టు బిల్డర్. మనోడికి చూడు బిట్టు బిల్డర్ మస్తు ఉన్నది బాడీ. తమ్ముడు ఏం తమ్ముడు నవ్వుతాను? నవ్వకు తమ్ముడు నవ్వకు. ఓకే బిట్టు బాయ్ ఓకే. బ్రో సూపర్ ఉన్నది బ్రో బాడీ. మన బిట్టు పిల్లర్కి బాడీ లేదు. అరే ఉర్రకరా, ఎందుకు ఉరుతాను? ఇజ్జత్ ఇస్తాను అందరి ముందర. ఉర్రకరా. నాకు మసాజ్ చెప్పావా? అవును బ్రో. నీ పేరు? సీను జిమ్సాన్ సీను. ఓకే హాయ్ సీన్ అన్న. అరే నువ్వెప్పుడు వస్తావురా జిమ్ కి? వస్తా బిట్టు బిల్డర్, మండే నుంచి వస్తా. మండే? నీ మండే రాదది నాకు తెలుసు గాని నువ్వు రెగ్యులర్ ఉండు జిమ్ కి. మొత్తం బిట్టు చెప్పు చింటూ బాయ్. సమ్మర్ సీజన్ స్టార్ట్ అయినట్టున్నది బిట్టు నాకు తెలిసి. మొత్తం ఫుల్ ఉడకపోతాను చింటూ బాయ్. అవును చింటూ బాయ్, మొత్తం ఫుల్ ఎండకున్నది. ఏం చేద్దాం చింటూ బాయ్ చెప్పు. కాదా బిట్టు బిల్డర్ ఉడకపోతాంది మొత్తం. నెక్స్ట్ వీక్ స్విమ్మింగ్ పూల్ పోదామా? ఏమంటావు? స్విమ్మింగ్ పూల్ పోదాం. తమ్ముడు నువ్వు కూడా వస్తావా? హే గాయ్స్ నమస్తే సస్యాకాల అందరు ఎట్లున్నారు? వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చిచ్చా ఇట్లాంటి కొత్త కాన్సెప్ట్స్ ఇంకా మేము ముందడికి వస్తూనే ఉంటుంది. చిన్న సపోర్ట్ చిచ్చా. ముందట IPL వస్తుంది, స్విమ్మింగ్ పూల్ ఉన్నది, ఇంకోటి కొత్తగా ఏదో ఛాలెంజ్ ప్లాన్ చేసిన. జోలో చిప్ సీక్రెట్ ఎందుకు రివీల్ చేయాలి చెప్పండి. ఇట్లాంటి కొత్త కాన్సెప్ట్స్ మీ దగ్గరకు వస్తూనే ఉంటాయి. ఎక్దమ్ ఎంటర్టైన్మెంట్ ఇస్తా బిట్టు బిల్డర్తో, చింటూ బాయ్తో, ఇంకా చిచ్చా చాలా ఉన్నాయి. చిన్న సపోర్ట్ చిచ్చా. ఫుల్ చెమట వచ్చింది. అగో నాకు కష్టమిగా నేను చెప్పనక్కర్లేదు, మీకే కనిపిస్తుంది. కొంచెం చిన్న సపోర్ట్, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లా ఆడ రెడ్ కలర్ బటన్ ఉంటుంది కదా, ఇట్లా నొక్కితే నేను ఏ వీడియో తీసినా మీ దగ్గరకు వచ్చేస్తుంది. చిన్న సపోర్ట్ చిచ్చా.